ఓకే, చేశారు కదా, రైట్. ఓకే, చూడండి, నేను మీకు చాట్ బాక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశాను. LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది, LSMW. ఓకే, LSMW అంటారు. సో ఆ వీడియో నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేసిన లింక్ ఉంది, ఆ లింక్ చూడండి, మర్చిపోకండి. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను మీకు, హోంవర్క్ అనుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, క్లోజ్ చేయండి. చాట్ బాక్స్ లో లింక్ పోస్ట్ చేశాను, LSMW కాన్సెప్ట్ అది. నేను చెప్తాను మీకు, లాస్ట్ లో నేను చెప్తాను, డోంట్ వరీ. బట్ ఆ లింక్ మాత్రం మీరు వీడియో డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు ఎట్లయినా వాచ్ చేయొచ్చు, నో ఇష్యూ. ఆ వీడియో చూడండి, మర్చిపోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ చేయండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో నేను మీకు చెప్తాను, డోంట్ వరీ, మీరైతే ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టైటిల్. SAP FICO అండ్ S/4HANA ఎవరైనా వచ్చండి. SAP FICO అండ్ S/4HANA కన్సల్టెంట్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. SAP FICO ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్. యాక్చువల్గా S/4HANA ఏమంటారంటే, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారండి. ఈసీసీలో మీరు వర్క్ చేస్తున్నారు అనుకో, FICO అంటారు. ఈసీసీ అంటే FICO FICO కన్సల్టెంట్ అంటారు. అదే మీరు S/4HANAకి వెళ్ళారు అనుకోండి, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. సింపుల్ ఫైనాన్స్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. బీ కేర్ఫుల్. S/4HANA సింపుల్ ఫైనాన్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు మ్యాండేటరీగా ఇక్కడ చెప్పాలి. ఫస్ట్ వన్, చూడండి, మీరు ఈసీసీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఈసీసీలో మీరు వర్క్ చేస్తున్నారు అనుకుందాం. 1 minute, స్లైడ్స్. ఓకే, చూడండి, 1 minute. చూడండి, ఫస్ట్ మీరు ఈసీసీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీకు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పలేదు, చెప్తాను. మేబీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. థియరిటికల్ సెషన్స్ ఒక 1 week ఆర్ 4 to 5 days ఉండొచ్చు మాక్సిమం. మీరు పేషెన్సీగా ఉండాలి. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, S/4HANA అని పెట్టుకోండి. S/4HANA ఇంప్లిమెంటేషన్. S/4HANA ఇంప్లిమెంటేషన్. S/4HANA ఇంప్లిమెంటేషన్ లో మీరు ఏం చేస్తారు, బ్రాకెట్ లో యాక్టివ్ మెథడాలజీ అని ఉంచండి. S/4HANA ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కనుక మీరు S/4HANAలో అయితే యాక్టివ్ మెథడాలజీలో చేస్తానని చెప్పాలి. S/4HANAలో ఏం చెప్తారు, యాక్టివ్ మెథడాలజీ అని చెప్పాలి. ఈసీసీలో ఏం చెప్తారు, ఈసీసీలో SAP FICO ECC ASAP మెథడాలజీ, ASAP క్యాపిటల్ ASAP ASAP మెథడాలజీ. సో మీరు ఈసీసీ వెర్షన్ లో వర్క్ చేసినట్లయితే కనుక ఇంప్లిమెంటేషన్ లో ASAP మెథడాలజీ వాడతారు. S/4HANA ఇంప్లిమెంటేషన్ లో యాక్టివ్ మెథడాలజీలో వర్క్ చేస్తారని చెప్పాలి. మీకు నేను చెప్తాను, యాక్టివ్ మెథడాలజీ చాలా లెంతీ కాన్సెప్ట్. ASAP మెథడాలజీ కూడా అంతే లెంతీ కాన్సెప్ట్. నేను అవన్నీ చెప్తాను మీకు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈసీసీ వెర్షన్ అయితే, ఈసీసీ అయితే కనుక ASAP మెథడాలజీలో వర్క్ చేస్తామని చెప్పాలి యాజ్ SAP FICO కన్సల్టెంట్ గా.
S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అయితే యాక్టివ్ మెథడాలజీలో వర్క్ చేస్తారని చెప్పాలి మీరు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే. నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి, స్కోపింగ్. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో పార్ట్స్ ఏంటి? స్కోపింగ్, SCOPING, డిసైడింగ్. ఇది యాక్చువల్ స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? స్కోపింగ్ అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. స్కోపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ అన్నమాట. ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. స్కోపింగ్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకుందాం. స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నమాట. స్కోపింగ్ మీన్స్ స్కోపింగ్ అంటే ఏమి చేయాలి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ అన్నారు. As well as scoping is nothing but information gathering from the client. As well as scoping is nothing but information gathering from the client. అంటే మీరు ఏం చేస్తారు? మీ క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ని SAP లో మ్యాప్ చేస్తారు. ఎలా మ్యాప్ చేస్తారు? బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. ఆ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారనమాట. దీన్ని స్కోపింగ్ అంటారు. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. మీరు చేసే ఈచ్ అండ్ ఎవరీ కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ కంప్లీట్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకునే చేస్తారు. దీన్ని ఏమంటారు? ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకుంటారు? స్కోపింగ్ అంటారు. స్కోపింగ్. ఓకే. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ గ్యాదర్ చేసి ఎక్కడ ఉంటుంది? మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. మీరు జాబ్ లోకి వెళ్తే ఎక్కడ చేస్తారు? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ మ్యాప్ చేస్తారు? క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. దీన్ని ఏమంటారు? స్కోపింగ్ అంటారు. ఇట్స్ లైక్ కిక్ ఆఫ్ మీటింగ్. ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి. ఇట్స్ లైక్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేశారా? ఎస్, చేశానని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే యాక్చువల్ గా మీ టీమ్ లీడర్ మీకు ఏదైనా ప్రాజెక్ట్ మీకు అనౌన్స్ చేశారు, మీకు అసైన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో పంచండి, కిక్ ఆఫ్ మీటింగ్ సపరేట్ గా ఉంచండి. ఇంకొక పాయింట్ యాడ్ చేయండి, కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ కంపెనీలో ఎవ్రీడే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వీటిని కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటారు. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయింది. యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పట్లో కంప్లీట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పట్లో కంప్లీట్ చేయాలి, మన టార్గెట్ ఏంటి, మన గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ టీమ్ లీడర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. దీన్ని ఏమంటారు? కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. అలాగే స్కోపింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు? స్కోపింగ్ అంటారు. ఓకేనా? ఆ స్కోపింగ్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం? ఎగ్జాంపుల్ పైకి వెళ్ళండి. స్కోపింగ్ లో ఇన్ఫర్మేషన్ ఏమేమి గ్యాదర్ చేస్తాము? స్కోపింగ్ లో ఎగ్జాంపుల్ మనకి క్లయింట్ బ్యాంక్ డీటెయిల్స్. ఎగ్జాంపుల్ క్లయింట్ బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, వెండర్ డీటెయిల్స్, ఇట్లానే ఇంకా మనం చెప్పుకోవాలంటే కంప్లీట్ ఎంటైర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్, ఎనీ టైప్ ఆఫ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు? స్కోపింగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్,
ఇంకోటి యాడ్ చేసుకోండి. కిక్ ఆఫ్ మీటింగ్ తర్వాత యాడ్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎస్ఏపిలో ఏదైనా కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ విత్ ది క్లయింట్. అగ్రిమెంట్ విత్ ది క్లయింట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాపిటల్ కాదు స్మాల్ టైప్ చేయొచ్చు కదా, టైం ఇస్తాను చేయండి. It is nothing but agreement with the client. Agreement with the client. It is nothing but agreement with the client. Terms and conditions. Terms and conditions. Agreement with the client, terms and conditions. ఇవన్నీ ఏంటి? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ ఏం చేశారు? మీకు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు. ఎండ్ యూజర్ జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేసేమన్నారు. చేసేస్తారా? మీ టీమ్ లీడర్ నుంచి అప్రూవల్ ఉండాలి. మీకు ఎండ్ యూజర్ మీకు మెయిల్ చేస్తారు, సిసి ఉండాలి టీమ్ లీడర్ కి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మీ దగ్గర మెయిల్ రూపంలో ఉంటుంది అనమాట. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని పెట్టుకునే మీరేం చేస్తారు? కాన్ఫిగరేషన్ చేస్తారు. బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఎలా క్రియేట్ చేస్తారు? ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. బ్లూ ప్రింట్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. దాన్ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. అగ్రిమెంట్ విత్ ది క్లయింట్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, దీన్ని ఫాలో అవుతూ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఏం రాస్తారు? ఇక్కడ ఇస్ నథింగ్ బట్ అగ్రిమెంట్ విత్ ది క్లయింట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు. ఓకే, సో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏం లేదండి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, మీరు ఏది మ్యాప్ చేసినా ఏది డిలీట్ చేసినా కంప్లీట్ గా మీరు ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి. మెయిల్స్ రూపంలో అవ్వచ్చు, బ్లూ ప్రింట్ రూపంలో అవ్వచ్చు, డాక్యుమెంట్స్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ ఉండాలి. ఉంటేనే ఏమంటారు? దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఒక ప్రూఫ్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది పార్ట్. నెక్స్ట్ పాయింట్, ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ది క్లయింట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది క్లయింట్. ఓకే, ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? టర్మ్స్ అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఎలా చేస్తామో క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ చేయాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్లూ ప్రింట్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటారు? దీన్ని క్లయింట్ కోడ్, ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ పర్పస్ మనం చేయాలి. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు? హూ ఇస్ ద క్లయింట్? క్లయింట్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, ఈజ్ ద సుపీరియర్ అన్నమాట. సో క్లయింటే మనకు, క్లయింట్ కంపెనీ పేమెంట్ ఇస్తుంది, కంపెనీ నుంచి మనకి పేమెంట్స్ వస్తాయి. అందువల్ల ఏం చేయాలి మనం? క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ ని. ఓకే, హూ ఇస్ ద క్లయింట్? క్లయింట్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తాం మనం? కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తాం. కాన్ఫిగరేషన్స్,
సో కాన్ఫిగరేషన్స్ టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి. 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. ఏంటా 2 టైప్స్ ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. డే టు డే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఈస్ baseline configuration is nothing but డే టు డే ట్రాన్సాక్షన్స్. రెగ్యులర్ గా మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనము బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ కింద చెప్తారు. డే టు డే ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ అసెట్ అకౌంటింగ్ సంబంధించింది. ఇప్పుడు మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఇవన్నీ చేసాం. జిఎల్ పోస్టింగ్ సంబంధించినవి ఇవన్నీ చేసాం. దీన్ని ఏమంటారు? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఫైనల్ కాన్ఫిగరేషన్స్ నెక్స్ట్ వన్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మీకు యాడ్ అవుతుంది, నేను చెప్తాను మీకు. సో ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఇంటిగ్రేషన్స్ క్రింద యాడ్ చేయండి, కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకు రండి. ఇంటిగ్రేషన్స్ ఏంటి? ఇంటిగ్రేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? FI to MM ఇంటిగ్రేషన్, FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, PP ఇంటిగ్రేషన్, FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, PP ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని ఏమంటారు? ఇంటిగ్రేషన్స్ అంటారు. అంటే FI మాడ్యూల్ ఆల్ మాడ్యూల్స్ తో లింక్ అయి ఉంటుంది. FI లింక్డ్ విత్ MM తో లింక్ అయి ఉంటుంది. FI లింక్డ్ విత్ SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో లింక్ అయి ఉంటుంది. FI లింక్డ్ విత్ HR ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది ఫైనల్ కాన్ఫిగరేషన్ లో పార్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? SAP లోకి మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం చేయలేము. కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం చేయలేము. క్లయింట్ అడిగిన విధంగా మనం చేయలేము. అటువంటిప్పుడు ఏమవుతుంది? మనము అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే ABAP ని కాంటాక్ట్ చేస్తాం. గ్యాప్ అనాలిసిస్ అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ ది సమ్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. అటువంటి సిచ్యువేషన్ లో ABAP మనకు హెల్ప్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే క్లయింట్ అడిగిన విధంగా మనం చేయలేము. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామో ABAP ని కాంటాక్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? గ్యాప్. క్లయింట్ కి మనకి మధ్యలో గ్యాప్ అనుకుందాం, అనాలిసిస్ చేస్తాం విత్ ABAP. దాన్ని ఏమంటారు? గ్యాప్ అనాలిసిస్ అంటారు. కొన్ని టీ కోడ్స్ సపరేట్ గా అడుగుతారు. కొన్ని టీ కోడ్స్ మనం యూజ్ చేసే కాదు, కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు, అవి కావాలంటారు. పేమెంట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 టైప్ పేమెంట్ టర్మ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎనీవే పేమెంట్ టర్మ్స్ కానీ ఏమైనా కొన్ని పర్టికులర్ గా కొన్ని ఉంటాయి, నేను చూపిస్తాను. అవి ఏంటంటే సపరేట్ గా SAP లోకి మ్యాప్ చేయలేము. అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ABAP ఇన్వాల్వ్ అవుతారు. మనం ఏమైతే చేయలేమో యాజ్ ఏ SAP FICO ఫంక్షనల్ కన్సల్టెంట్ గా అవి టెక్నికల్ కన్సల్టెంట్ హెల్ప్ తీసుకుని చేస్తాం. దాన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. తర్వాత టెస్టింగ్ చేస్తాం. ఏమేమి టెస్టింగ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ టెస్టింగ్,
ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ యూఏటి అంటారు బ్రాకెట్ లో, యూఏటి యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ యూఏటి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సో వీటికి సంబంధించిన వర్క్ అంతా కూడా చేస్తాం అనమాట. టెస్టింగ్ సపరేట్ టీమ్ ఉంటారు, టెస్టర్స్ అంటారు వాళ్ళని, టెస్ట్ చేస్తుంటారు టెస్టర్స్. సో వీళ్ళు ఏమంటారు, టెస్టింగ్ చేస్తారు. సో ఇవన్నీ నేను టెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఉంది, ఆ ప్రాజెక్ట్ లో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అనుకోండి, FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, ఇవన్నీ ప్రాపర్ గా అయిందా లేదా చేస్తారు. దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. ఇవన్నీ చెప్తాను మీకు. సెక్యూరిటీ ఎలా ఉంది అవి కూడా చూస్తారు, టెస్టింగ్స్ అన్నమాట. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ UAT అంటే ఎండ్ యూజర్ కూడా ఎంట్రీ పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసి ప్రాపర్ గా పోస్ట్ అవుతుందా లేదా. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు, క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తారు, అక్కడ ఏం చేస్తారు, టెస్టింగ్స్ చేస్తారు, ప్రాపర్ గా ఉందా లేదా కాన్ఫిగరేషన్. టెస్టింగ్ అంటే టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు, ప్రాపర్ గా పోస్ట్ అవుతుందా లేదా, టెస్టింగ్ ప్రాజెక్ట్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇలా టెస్టింగ్ కూడా చేస్తాం. ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. టెస్టింగ్ చేయడానికి యాక్చువల్ గా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి. ALM అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ALM అంటే ఏంటి, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ ఈ ALM అంటారు. యాక్చువల్లీ ఈ టెస్టింగ్ టూల్స్, ఈ టెస్టింగ్ కూడా ఎలా చేస్తారంటే, టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుందండి. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈ ALM ఇటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, వీటిలో టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది తయారు చేస్తారు, ఉంటది సిస్టమాటిక్. ECCలో మాన్యువల్ గా తయారు చేసేవాళ్ళు, S/4HANAలో రెడీమేడ్ గా ఉందన్నమాట, ఉంటాయి. సో ఈ టెస్టింగ్ స్క్రిప్ట్ ను ఉపయోగించి టెస్టింగ్ చేస్తారు అనమాట, టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. FI to MM ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా ఉందా లేదా, R2R, P2P, O2C ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేవా, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఒక టెస్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. దీన్ని ఏమంటారు, టెస్టింగ్ అంటారు, టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. సో ALM ఇవన్నీ ఏంటి, టెస్టింగ్ టూల్స్, ఇవన్నీ కూడా టెస్టింగ్ టూల్స్ అన్నమాట. సో ఈ టూల్స్ ద్వారా వర్క్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు, సపోర్టింగ్. మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారు అనుకుందాం, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని ఇవ్వండి. సో ఇంప్లిమెంటేషన్ లో ఉంటే పైవన్నీ అనుకుందాం. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో చేశారని ఒక రెజ్యూమ్ లో యాడ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ లో చేసినట్లు కూడా మీ రెజ్యూమ్ లో ఉండాలి. సో సపోర్టింగ్ అంటే ఏంటి, ఏం చేస్తారు. సపోర్టింగ్ అంటే టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేస్తానని చెప్పాలి. టికెట్స్ ఎగ్జాంపుల్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. ఎగ్జాంపుల్ చూడండి, SLA అని ఇవ్వండి. SLA సపోర్టింగ్ ప్రాజెక్ట్ టైటిల్ ఉంచండి, మిగతాది క్రిందకి ఎంటర్ చేసేయండి. మీరు ఎక్కడ వర్క్ చేశారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ పైన మీరు వర్క్ చేశారు. ఓకేనా. SLA దేనిపైన బేస్ చేసుకుని వర్క్ చేస్తారు, SLA కిందకి రండి. SLA కింద ఇవ్వండి. SLA అంటే SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, బ్రాకెట్ లో రిజల్యూషన్ టైం అంటారు దీన్ని. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పైన SLA ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు.
SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. రిసొల్యూషన్ టైం అంటారు, రిసొల్యూషన్ టైం. సో ఎలా వర్క్ చేస్తారు, మీకు టికెట్స్ రేట్ చేస్తారు ఎండ్ యూజర్స్. P1 టికెట్ ఇవన్నీ చెప్తాను. P1 టికెట్ కింద P1 టికెట్ 2 hours resolution time. P2 ticket 5 hours resolution time. P3 ticket 8 hours resolution time. P4 ticket 1 day resolution time. సో మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఏం చెప్పాలి, మేజర్ గా ఎర్రర్స్ రిసొల్యూషన్ చేస్తాం. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిసొల్యూషన్. కంప్లీట్ గా ఎండ్ యూజర్ ఏమైతే ఎర్రర్స్ ఫేస్ చేస్తాడో మనము రిసొల్యూషన్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు, ఎర్రర్స్ రిసొల్యూషన్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిసొల్యూషన్ బేస్డ్ ఆన్ ది ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్. ఎండ్ యూజర్ కి సపోర్ట్, ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ అని చెప్పకూడదు, అతను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అది ఎర్రర్స్ అనేవి రిసొల్యూషన్ చేస్తాం. ఆయన ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తే అవి రిసొల్యూషన్ చేస్తాం. ఎలా చేస్తారు, SLAని బేస్ గా చేసుకుని చేస్తారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3, P4, P5. ఓకే, ఈ టికెట్స్ రిసొల్యూషన్ చేస్తాం. ఇది మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎండ్ యూజర్ మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే మేజర్ గా టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేశాము. టికెటింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, P1, P2, P3, P4 అని టికెట్స్ ఉంటాయి. సో P1 టికెట్ కి రిసొల్యూషన్ టైం ఎంత అని అడుగుతారు, P2 కి ఎంత టైం, P3 కి ఎంత, P4 కి ఎంత అని అడుగుతారు. P1 అంటే 2 hours లో చేయాలి, P4 అంటే 1 hour లో చేయాలి. కానీ ఏం చెప్పాలి, P4 టికెట్ అయినా సరే we will treat as a P1 టికెట్, P3 టికెట్ అయినా సరే we will treat as a P1 టికెట్. అంటే మీరు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నారు అని తెలుస్తుంది అనమాట HR కి. సో ఈ 2 hours, 5 hours, 8 hours ఇవి దీన్ని ఏమంటారు, రిసొల్యూషన్ టైం అంటారు. రిసొల్యూషన్ టైం ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఈ పాయింట్ యాడ్ చేసుకోండి. రిసొల్యూషన్ టైం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ప్రయారిటీ అండ్ సివియారిటీ. ప్రతి కంపెనీకి కూడా SLA ఉంటుందండి. ప్రతి కంపెనీకి కూడా SLA ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ 2 hours, 5 hours, 8 hours, 1 hour అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. సో ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని చేస్తాము. హై ప్రయారిటీ టికెట్ అంటే P1, బట్ ఎనీ టైప్ ఆఫ్ టికెట్ వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్. P4 1 day టైం ఉందని వెయిట్ చేస్తారా, నో, మీరు తొందరగా కంప్లీట్ చేసేస్తాం. P4 అయినా, P3 అయినా, P2 అయినా వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. SLAని బేస్ గా చేసుకుని చేస్తాం. అలాగే మీరు ఏ టికెటింగ్ టూల్ యూజ్ చేస్తున్నారని అడుగుతారు. టికెటింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, సర్వీస్ నౌ, రెగ్యులర్ గా యూజ్ చేసేది సర్వీస్ నౌ. మీకు నేను చెప్పాను కదా సర్వీస్ నౌ. తర్వాత BMC రెమెడీ, సొల్యూషన్ మేనేజర్, ఇలా వీటిలో వర్క్ చేస్తానని చెప్పాలి. కానీ ఏదో ఒకటే చెప్పండి, అన్నీ చెప్పకూడదు. సర్వీస్ నౌలో వర్క్ చేస్తానని చెప్పచ్చు. లేదంటే ఇంకోటి కూడా ఉంది, కొంతమంది ఓన్ గా కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటారు, ఏదో ఒక నేమ్ చెప్పేసి కూడా చెప్తారు, అలా కూడా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ MIS. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో MIS బ్రాకెట్ లో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్, MIS రిపోర్ట్ యాక్చువల్గా ఇది, బ్రాకెట్ లో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. MIS రిపోర్ట్ అని ఇవ్వండి అక్కడ, MIS రిపోర్ట్.
MIS రిపోర్ట్ అన్నమాట ఇది. సో MIS రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. MIS అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అన్నమాట. అంటే ఏంటి? మీరు టికెట్స్ మంత్లీ హౌ మెనీ టికెట్స్ యూ రిసీవ్డ్, ఈ వీక్ లో ఈ మంత్ లో ఎన్ని టికెట్స్ మీకు రిసీవ్ అయినాయి, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎందువల్ల పెండింగ్ ఉన్నాయి అనేది సబ్మిట్ చేస్తారు. మీరు మేనేజ్మెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎవ్రీ మంత్. ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది కదా జాబ్ లో. సో ఈ మంత్ మీకు ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ రిసీవ్ అయినాయి, అసైన్ చేశారు టీమ్ లీడర్, ఎన్ని టికెట్స్ మీరు రిజల్యూషన్ చేశారు, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఎవ్రీ మంత్. దీన్ని ఏమంటారు? MIS రిపోర్ట్స్ అంటారు. నెక్స్ట్ వన్ డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, మీకు బ్లూ ప్రింట్స్ ఉంటాయి. బ్లూ ప్రింట్స్ అండ్ ఆల్ డాక్యుమెంట్ షుడ్ బి షేర్డ్ ఆన్ షేర్ డ్రైవ్స్. ఇవ్వండి పాయింట్ యాడ్ చేయండి. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ all types of documents should be shared on the drives అన్నమాట. యాక్చువల్గా మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎలా ఇస్తారు? బ్లూ ప్రింట్స్ ఇవన్నీ కూడా షేర్ డ్రైవ్ ద్వారా మీరు షేర్ చేస్తారు జాబ్ లో ఉన్నట్లయితే మీరు. సో అవన్నీ కూడా మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేసినా, లేదంటే కస్టమర్ మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారా, క్లయింట్ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు స్కోపింగ్ లోనో ఏదో ఒకటి ద్వారా. సో ఇదంతా మీరు సబ్మిట్ చేశారా లేదా అనేది కూడా సబ్మిట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటారు. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీ నీడ్ టు సబ్మిట్ ది మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేయాలి. ఇది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఎండ్ యూజర్ టెస్ట్ ట్రైనింగ్. నెక్స్ట్ మీ రోల్స్ అండ్ రెస్పాన్స్ టైప్ చేయండి. నెక్స్ట్ ఎండ్ యూజర్ ట్రైనింగ్. సో SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, మీరు S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. మీరు ఏం చేయాలి? మీ ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా మిమ్మల్ని అడుగుతారు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఇంకా మీరేం చెప్తారు? ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయా? మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయా? ఎవరు చెప్తారు? OB52 వెళ్ళండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. Define variant for open and close posting period. OB52. పొజిషన్ వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇక్కడ చూసారు, యాక్చువల్గా మనం ఏం చేసాము? పీరియడ్స్ అనేవి 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. 1 to 12 ఉంది చూడండి. సెలెక్ట్ చేయండి ఫస్ట్ వన్ లైన్. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. కానీ మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఏ మంత్ పీరియడ్ ఆ మంతే ఓపెన్ చేయాలి. దాన్ని ఏమంటారు? పోస్టింగ్ పీరియడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఏంటి, మంత్ ఎండింగ్ ఏం చేస్తారు,
మనం చెప్పాల్సిన ఫస్ట్ ఏం చెప్పాలంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాము. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఇది. OB57 లో ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తాం. డెమో కాబట్టి మనం ఆల్ పీరియడ్స్ ని ఓపెన్ చేసేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్. సో ఎండ్ యూజర్ ట్రైనింగ్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ఇవ్వండి. ఇది కూడా మన మంత్ ఎండింగ్ యాక్టివిటీ. assign user to tolerance group OB52. సో ఇది మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా? నెక్స్ట్ assign user to tolerance group OB57. 57 కదా, OB57 ఇవ్వండి. OB57 వెళ్ళండి. ఏం చేస్తారు OB57 లో? మీ యూజర్ ని టోలరెన్స్ కి అసైన్ చేస్తారు. ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు చాలా మంది OB52 లో. వాళ్ళ యూజర్ ని టోలరెన్స్ కి అసైన్ చేయాలి. ఎందువల్ల అంటే టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఎలా వస్తుంది? టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేస్తేనే, ఆయన యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి, చేస్తేనే అతనికి ఆథరైజేషన్ వస్తుంది. ఎండ్ యూజర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళ యూజర్స్ అనేవి టోలరెన్స్ కి అసైన్ చేయాలి, చేస్తేనే వస్తుంది. దీన్ని ఏమంటారు? assign user to tolerance group. ఇది కూడా మన డే టు డే యాక్టివిటీలో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. OB57 వెళ్ళారా? ఎగ్జాంపుల్ ఎలా అసైన్ చేస్తారు? న్యూ ఎంట్రీకి వెళ్తారు, ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ ఆ ఎంప్లాయీ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎందువల్ల అంటే టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ కాబట్టి OB57 లో యాడ్ చేయాలి. సో ఇది కూడా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. assign user to tolerance group. ఎందుకంటే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఆథరైజేషన్ లేకుండా డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారా? చేయలేదు. కాబట్టి మన టోలరెన్స్ గ్రూప్ కి వాళ్ళు అసైన్ చేయాలి. నెక్స్ట్ MOM. నెక్స్ట్ ఏముంది? MOM అంటే MOM ఈజ్ నథింగ్ బట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఓ పని చేయండి, పైన యాడ్ చేసుకోండి. టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ SAP. టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ SAP ప్రాజెక్ట్స్. టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ SAP ప్రాజెక్ట్స్. ఫస్ట్ వన్ ఏంటి? MOM, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది SAP FICO కన్సల్టెంట్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే డౌట్ ఏంటి? మీనింగ్ ఏంటి? మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, బ్లూ ప్రింట్ చదివారు, ఏదైనా మిస్టేక్ ఉందేమో అని మీకు డౌట్ ఉంది. వెంటనే మీరు ఏం చేస్తారు? మీ క్లయింట్ ని కాంటాక్ట్ చేస్తారు. సార్ ఎస్ ఆర్ నో, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఇది ఎస్ ఆర్ నో. బిజినెస్ ఏరియా హైదరాబాద్ అని ఉంది, మీకు హైదరాబాద్ లో బ్రాంచెస్ లేవు కదా, ఇంప్లిమెంటేషన్ లో వర్క్ చేసినప్పుడు నాకు తెలుసు, మీకు ఓన్లీ వైజాగే కదా, హైదరాబాద్ ఉందా లేదా? కన్ఫర్మేషన్ అన్నమాట. కన్ఫర్మేషన్ కోసం మాట్లాడతాం. ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, మీకు డౌట్ ఉన్న పర్టికులర్ కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా డౌట్ ఉంది, ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేసేస్తాం. దాన్ని ఏమంటారంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు, MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. కిక్ ఆఫ్ మీటింగ్, ఇది కూడా యాడ్ చేయండి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మన టీమ్ లీడర్ కి మనకి ఏమైనా మీటింగ్స్ జరుగుతుంటే డైలీ, దీన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ KICKOFF ఆఫ్. KICK కిక్ ఆఫ్ మీటింగ్. ఓకే ఫైన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ మీటింగ్ అన్నమాట. మన టీమ్ లీడర్ ఉన్నారు, టీమ్ లీడర్ ఏం చేస్తారు? కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు, మనకి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉంటారు, ఇది అలా చేయాలి, ఇది ఎలా చేయాలి. దీని ఏమంటారు? కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్.
కొత్త ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. మీకు నాలెడ్జ్ ఉండాలి ప్రాజెక్ట్ పైన. ఓకే, ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చింది, ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి? మన టార్గెట్ ఏంటి? 1 year లో కంప్లీట్ చేయాలి. రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. కొత్త ప్రాజెక్ట్ అసైన్ చేశారు, ప్లీజ్ కోఆపరేట్ గైస్ అని చెప్పేసి మెయిల్ వస్తుంటుంది, మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్. MOM. స్కోపింగ్ కూడా వన్ ఆఫ్ ది మీటింగ్. స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. మనం పైన డిస్కస్ చేసాం. స్కోపింగ్ ఇది కూడా వన్ ఆఫ్ ది మీటింగ్, క్లయింట్ తో జరిగే మీటింగ్. నెక్స్ట్ పాయింట్, ఎండ్ టు ఎండ్ మీటింగ్. యాక్చువల్గా ఎండ్ టు ఎండ్ మీటింగ్ అనేది కూడా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏనండి. కానీ మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో వర్క్ చేశానని చెప్పకండి. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు. 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఐటీలో అది ఫేక్ ఎక్స్పీరియన్స్ కిందే కన్సిడర్ చేస్తారు. 5 years అంటే మీరు కొంతమంది అనుకుంటారు 5 years పెట్టేమన్నారు, డైరెక్ట్ గా మాకు మేనేజర్ జాబ్ ఇచ్చేస్తారేమో అనుకుంటారండి. అంత సీన్ లేదు అక్కడ. 5 years ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఎనీ ఐటీ కంపెనీ 5 years అంటే అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఐఎమ్ సారీ, ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే 5 years ఎక్స్పీరియన్స్ అని కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే ఏంటో చెప్తానండి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ నుండి కంప్లీట్ అయిపోయేంత వరకు. అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు జరిగేటటువంటి టోటల్ ఆల్ స్టెప్స్ లో మీరు కనుక ఉంటే కనుక ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నారని చెప్పాలి. సో మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారా? ఎస్ ఉన్నారని చెప్పండి. MOM లో ఉన్నారని చెప్పచ్చు. స్కోపింగ్ లో ఉన్నారని చెప్పచ్చు. ఎండ్ టు ఎండ్ లో ఉన్నారా? నో అని చెప్పాలి. ఎందువల్ల అంటే టాప్ మేనేజ్మెంట్ పీపుల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ సీనియర్ మేనేజర్స్ అటువంటి వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. 5 years ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. సో మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అంతే. మీకు రియల్ ఎక్స్పీరియన్స్ అనుకోరండి, ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. నన్ను స్టూడెంట్ అడిగారు, అందువల్ల చెప్తాను. 5 years పెట్టేయమంటున్నారు, పెడితే ఏంటి సార్ మాకు టఫ్ అయిపోతుందేమో జాబు? టఫ్ అవ్వదు. ఏంటంటే 5 years అంటే ఐటీలో ఫేక్ ఎక్స్పీరియన్సే, డౌట్ లేదు. క్లియర్ కదా అందరికి? క్లియర్ సార్. కొంతమంది డౌట్, సార్ బ్యాక్గ్రౌండ్ లో వెరిఫికేషన్ లో జాబ్ పోతుంది కదా? పోతుంది. ఎందుకు పోతుంది? ఎటువంటి సిచ్యువేషన్ లో పోతుంది? మీ టీమ్ లీడర్ చెప్పినట్టు మీరు వినరు, ఆయన ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేస్తారు. ఓకే, అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆయన ఫేక్ ఎక్స్పీరియన్స్ పాయింట్ రేట్ చేసి జాబ్ లోని పీకేస్తాడు. క్లియర్ కదా? అది కొంతమంది అలా చేస్తుంటారు. మిమ్మల్ని జాబ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అంటే మీనింగ్ ఏంటి? మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేదంటే మీరు సరిగా మీ టీమ్ లీడర్కి సపోర్ట్ చేయట్లేదు, ఆయనకి యాంటీగా ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ లో జాబ్ లోంచి మిమ్మల్ని టర్మినేట్ చేయడానికి ఏదో ఒక వే అన్నమాట. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారు మీరు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది అనే పాయింట్ రేట్ చేస్తారు, అంతేకాని ఇంకేం ఉండదు. కొంతమంది జాబ్ లోంచి బై మిస్టేక్ వచ్చేస్తారు, వాళ్ళే బయటకు వచ్చేస్తారు ప్రాజెక్ట్స్ లో చేయలేక. అటువంటిప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా ఏదో చెప్పుకుంటారు, బ్యాక్గ్రౌండ్ లో వెరిఫికేషన్ లో మిస్ అయిందో ఏదో చెప్తారు. అలా కూడా జరుగుతుంటుంది, డోంట్ వరీ. సో 5 years అంటే అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. సో మేజర్ గా ఎస్ఏపిలో ఈ 3 types ఆఫ్ ది మీటింగ్స్ ఉంటాయి అనమాట. 4 types ఆఫ్ ది మీటింగ్స్ ఉంటాయి ఎస్ఏపి ప్రాజెక్ట్స్ లో. కానీ ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామా? నో అని చెప్పాలి. తర్వాత ఫాలోయింగ్ ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాడ్ చేసామా? చేసామనుకుంటా కదా, రైట్. మీరు పని చేయండి. వీకెండ్ డే టు డే యాక్టివిటీస్, వీకెండ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఈ 4 points యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు గ్యాదర్ చేసుకోండి. డే టు డే యాక్టివిటీస్ లో కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి, వీకెండ్ యాక్టివిటీస్ లో కొన్ని పాయింట్ యాడ్ చేసుకోవాలి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లో కొన్ని యాడ్ చేసుకోవాలి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లో కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయండి పైన. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఏంటంటే కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ అని పెట్టుకోండి, క్లారిటీగా ఉంటుంది మీకు కూడా.
మీరు మీ టీమ్ లీడర్, మీ జాబ్ మీ టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెషర్ గా ఇంకో విషయం చెప్తున్నాను, ఫ్రెషర్ గా వెళ్తారు, ఫ్రెషర్ గా జాబ్స్ లేవుంటాయి కదా సార్ అంటారు. ఫ్రెషర్ గా మీకు చెప్పలేదు కదా, లాస్ట్ బ్యాచ్ 12th బ్యాచ్ నోసినా ఆమె పేరు, అమ్మాయి పేరు. సో ఆమెకి జాబ్ వచ్చింది. 1 year నుంచి ట్రై చేస్తుంది ఆమె. 1 year నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ట్రై చేస్తుంది. జాబ్ కొట్టారు మేడం. నోసినా అని ఒక అమ్మాయి ఉన్నారు, నోసినా. జాబ్ వచ్చేసింది ఆమెకి. 40,000 ఎంతో ప్యాకేజ్ ఇచ్చారంట. ట్రైనింగ్ లో ఉన్నారంట. నాకు లాస్ట్ డే కాల్ చేసి చెప్పారు. 2 days అవుతుంది ఆల్మోస్ట్. వస్తుంది, జాబ్ వస్తుంది. ఎవరికి వస్తుంది? లెంతీ కాన్సెప్ట్, ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పేషెన్సీగా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి వస్తుంది. ఓకే, మణికంఠ గారు చూడండి, ఎక్సెల్ పైన మంచి గ్రిప్ ఉంది ఆయనకి. అట్లా ఉండాలి. ఎక్సెల్ అవన్నీ కొన్ని పాయింట్స్ చెప్పాను, అవి కూడా మీరు నేర్చుకోవాలి. సో పేషెన్సీగా ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉన్నవాళ్ళు, ఇదే నా లైఫ్, నా గోల్ అనుకున్న వాళ్ళు జాబ్ కొడతారండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏదో నేను అంటే నా సెల్ఫ్ గా చెప్పుకుంటున్నాను కాదు, ఏదో సెల్ఫ్ డబ్బా అంటారు అలా కాదు. మార్కెట్ లో మనం తక్కువ అమౌంట్ లో బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నామండి, అందులో డౌటే లేదు. బెస్ట్ ట్రైనింగ్. మీరు వేరే వీడియోస్ తో కూడా కంపారిజన్ చేసుకోండి, మన వీడియోస్ కంపారిజన్ చేయండి, మీకే అర్థమవుతుంది ఆ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి అనేది. కంటెంట్, బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం మనం. ఓకే రైట్. సో ఇవన్నీ కూడా మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి? మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గుర్తుపెట్టుకోండి. అలాగే 1 minute, ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఓకే, సో వీటితో పాటు ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. 1 minute, ఇంకేమైనా ఉన్నాయో చూస్తున్నాను. SAP FICO వర్క్ షాప్స్ అని పెట్టండి ఇంకోటి. SAP FICO వర్క్ షాప్స్ అంటే అదొక పార్ట్, అది కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అది కాదు ఎడిటింగ్ కాదు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో SAP FICO వర్క్ షాప్స్ లో వర్క్ చేస్తాం. అంటే ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది మీకు, నేను చెప్తాను మీకు సపరేట్ గా చెప్తాను మీకు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, SAP మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ రెండు చెప్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. సో ఇంతవరకు మీకు అర్థమైందా? క్లారిటీ ఉందా? ఓకే, ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. సో ఇది టోటల్ గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇంకా చాలా ఉంది కంటెంట్, అది మీకు ఒకేసారి చెప్పడం కూడా కరెక్ట్ కాదు మేబీ. సో 1 by 1 కవర్ చేద్దాము. అలాగే నేను మీకు చాట్ బాక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశాను, అది చదవండి. అది చదివితే కనుక ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ వస్తుంది. సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చెప్తాను ఏదన్నా, ఇప్పుడు టైం సరిపోదు, 1 hour పడుతుంది. ఓకే, ఈ రోజుకి ఇంతవరకే. ఓకేనా? సో ప్రాపర్ గా చదవండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడుగుతారు, అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి. నేను ఒక 10 days తర్వాత ఇంకా మీరు ఇంకా పాయింట్స్ చాలా గ్యాదర్ చేసుకోవచ్చు, ఈజ్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. బట్ నేను చెప్తాను, ఇంకో క్లాస్ కూడా చెప్తాను రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసామంటే 3 days టైం పడుతుంది. పేషెన్సీగా ఉండండి, పేషెన్సీగా వినాలి. ECC, S/4HANA రెండు చెప్తాను మీకు. ఇంప్లిమెంటేషన్, SAP మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ, అండ్ వాట్ ఈస్ మీన్ బై S/4HANA అది కూడా చెప్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. అలాగే S/4HANA వీడియోస్ కూడా మీకు లాస్ట్ లో కొన్ని ప్రొవైడ్ చేస్తాను. మనం చెప్పే కంటెంట్ ఆల్మోస్ట్ 100 hours వస్తుంది. అంటే నేను వీడియోస్ కూడా చాలా ఇస్తాను మీకు. కొన్ని వీడియో బేస్ లెర్నింగ్ ఉంది, అవి కూడా ఇస్తాను. సో అవన్నీ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ అసలు నేర్చుకోలేదు, అది కూడా చెప్తున్నాను. అవి నేర్చుకోవడం పెద్ద ఛాలెంజింగ్. ఓకేనా? క్లియరా? అండ్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎట్లా మరి వీళ్ళని రిమూవ్ చేసేద్దామా? ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, ఆల్మోస్ట్ 40 classes అయిన ఈ రోజు తోటి. 40 classes. ఎవరున్నారు పే చేయని వాళ్ళు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు అండ్ ప్రతిభ గారు, పాపం డైలీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఇంతకుముందు చేశారు కదా ప్రతిభ గారు అండ్ మణికంఠ. మణికంఠ మీరు వర్కింగా? అవునండి. ఎక్కడ?
అంతా పర్ఫెక్ట్ జాబ్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. నిజంతో 4 ఇయర్స్ తర్వాత దాంట్లో ఓకే ఓకే. సో మణికంఠ గారు ఎక్సెల్ బాగా ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ బాగా యూజ్ చేస్తున్నారు, చూడండి. ఓకే, నెక్స్ట్. ఓకేనా? సో మనం నెక్స్ట్ టాపిక్ అనేది మనము మేబీ రేపు నెక్స్ట్ క్లాస్ చెప్తాను, డన్నింగ్ చెప్తాను, లేదంటే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. మీకు ఇంప్లిమెంటేషన్ బోరింగ్ అనిపిస్తుంది కానీ వినాలండి, చాలా బోరింగ్ అనిపిస్తుంది కానీ వినాలి, ఎందుకంటే సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. తర్వాత కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండటం వల్ల రేపు జాబ్లోకి వెళ్తే మీరు సర్వే అవుతారు అనమాట. అది మీకున్న ప్లస్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.